ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణానదిలో వదిలిపెట్టిన 4 బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు. వరద ప్రభావితం ప్రాంతాలలో పర్యటనలో భాగంగా ఏలూరు నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో జరిగిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బొడమేరు వాగు మొత్తం అక్రమ కట్టడాల వలన విజయవాడకు పెద్ద ముప్పు వాటిల్లిందని సీఎం వెల్లడించారు. రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని, కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా. మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు, మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని రామానాయుడు కూడా అభినందిస్తున్నా. అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటే ఆలోచించాను, వరి పంట వేసిన రైతులు దగ్గర 70 రోజులు 80 రోజుల తర్వాత పంట పోతే, చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు